అనగనగా ఒక సూర్యకాంతితో నిండిన ఉదయం పచ్చని పొలాల మధ్యలో ఉన్న చిన్న కోడిపుంజు ఆనందంగా చెక్కబోర్డుపై నిలబడి గట్టిగా కూస్తుంది. దాని కూతతో సూర్యుడు ఉదయిస్తాడు. పక్షులు పాటలు పాడతాయి, పశువులు మేల్కొంటాయి. కోడిపుంజు దగ్గరలో ఉన్న గడ్డి పొదల్లో ఒక బలమైన గుర్రం నివసించేది. దాని పక్కన కోడిపుంజు నడుస్తూ తన రెక్కలను సర్దుకుంటుంది. ఇద్దరూ స్నేహంగా ఒకరినొకరు చూస్తారు. గుర్రం ప్రతిరోజు కష్టపడి బరువైన బండిని లాగుతూ శ్రమించేది. కోడిపుంజు ఒక రాయి మీద నిలబడి దాన్ని చూస్తూ ఆశ్చర్యపోతూ ఎంత కష్టపడి పనిచేస్తుంది అనుకునేది. కోడిపుంజు చెట్టు నీడలో రెక్కలు విప్పి సేద తీరుతుంది. దూరంలో గుర్రం ఇంకా పనిచేస్తూనే ఉంటుంది. సూర్యుడు ఆకాశంలో మిన్నండుతుండగా కోడిపుంజు మాత్రం సుఖంగా విరామం తీసుకుంటుంది. ఒకరోజు గుర్రం కోడిపుంజును చూసి చిరునవ్వుతో, "నువ్వు ఎప్పుడూ విశ్రాంతిగా ఉంటావు. నువ్వు ఏ పని చెయ్యవు. రైతుకు ఎలా ఉపయోగపడతావు?" గుర్రం అన్న మాటలకు కోడిపుంజు గర్వంగా తల ఎత్తి, "నేను ప్రతి ఉదయం సూర్యుడిని లేపుతాను. నా కూత లేకపోతే రోజు మొదలవదు కదా." గుర్రం నవ్వుతూ, "నువ్వు సూర్యుడిని లేపుతావా?" అని అడుగుతూ ఆ తరువాత తన పనికి తిరిగి వెళ్తుంది. కోడిపుంజు మాత్రం ఇంకా గర్వంగా తల ఎత్తి ఉంటుంది. రాత్రి అవ్వగానే చంద్రుడు వెలిగిపోతూ ఉంటాడు. అందరూ నిద్రలోకి జారిపోతారు. కోడిపుంజు కూడా తన గుడిసెలో తలదాచుకుని మత్తుగా నిద్రపోతుంది. ఉదయాన్నే సూర్యుడు తన కిరణాలను వ్యాపింపజేయగా పూలు పూస్తాయి, గాలి వీచుతుంది. కానీ కోడిపుంజు ఇంకా నిద్రలోనే ఉంటుంది. కొద్దిసేపటికి కోడిపుంజు మేల్కొని ఆశ్చర్యంగా ఆకాశం వైపు చూసింది. "అరే, నేను కూయకపోయినా సూర్యుడు లేచిపోయాడే" అని ఆశ్చర్యపోయింది. సిగ్గుతో తలదించుకున్న కోడిపుంజు చెట్టుపై నడుస్తూ ముందుకు వెళ్తుండగా మిగతా కోళ్లు నేలపై ఆహారం తింటూ దాన్ని చూసి నవ్వుకుంటాయి. అదే సమయంలో అటువైపు నుండి గుర్రం బండిని లాగుతూ వస్తుంది. కోడిపుంజును చూసి నవ్వుతూ, "ఏమయ్యా, సూర్యుడిని ఈరోజు లేపలేదా?" అని ఆట పట్టిస్తుంది. కోడిపుంజు తల వంచి, "అవును గుర్రమా, నేను పొరపడ్డాను. నేను సూర్యుడిని లేపలేను, కానీ నా కూతతో ప్రజలను లేపుతాను" అని నిజాయితీగా చెబుతుంది. గుర్రం చిరునవ్వుతో తల ఊపి, "ప్రతి ఒక్కరికి తమ పని ఉంటుంది కోడిపుంజు. దానిని గర్వం లేకుండా చెయ్యాలి" అని స్నేహంగా అనుకుంటుంది. మరుసటి రోజు ఉదయం కోడిపుంజు మళ్ళీ ఆనందంగా చెక్క కంచెపై నిలబడి కుక్కరొక్కో అని గట్టిగా కూస్తుంది. ఈసారి అది గర్వం కాదు, ఆనందంతో కూస్తుంది. గుర్రం పొలాల్లో రైతుతో కలిసి కష్టపడి బండిని లాగుతుంది. రైతు సంతోషంగా చూస్తూ గుర్రం తలపై తట్టి ప్రేమ చూపిస్తాడు. పని ముగిసిన తర్వాత కోడిపుంజు మరియు గుర్రం ఒకదాని పక్కన ఒకటి నిలబడి నవ్వుకుంటాయి. ఇప్పుడు వారు నిజమైన స్నేహితులు అయ్యారు. రైతు ఇద్దరికీ ఆహారం పెడతాడు. గుర్రానికి తీపిగడ్డి, కోడిపుంజుకు ఉదురుగింజలు. ఇద్దరూ సంతోషంగా తింటూ రైతుకు ధన్యవాదాలు చెబుతారు. తరువాతి రోజు ఉదయం మళ్ళీ కోడిపుంజు తన కూతతో మొత్తం గ్రామాన్ని లేపుతుంది. అది ఆనందంతో తనలో తాను సంతోషపడుతుంది. గుర్రం పొలంలో తల ఎత్తి చూసి, "బాగా కూసావు కోడిపుంజు" అని చిరునవ్వుతో చెబుతుంది. ఇద్దరి మధ్య మమకారం స్పష్టంగా కనిపిస్తుంది. ఒకరోజు మేఘాలు కమ్ముకొని వర్షం మొదలవుతుంది. పిడుగులు, గాలులు, వర్షపు చినుకులతో మొత్తం పొలం తడిసి ముద్దవుతుంది. ఆ వర్షపు బురదలో గుర్రం బండిని లాగుతూ జారి నేల మీద పడిపోయింది. అది లేచేందుకు ప్రయత్నించిన మట్టి కారణంగా లేవలేక చాలా ఇబ్బంది పడింది. అది చూసిన కోడిపుంజు గట్టిగా కూస్తూ, "గుర్రం పడిపోయింది రైతా, త్వరగా రా" అని చెప్పింది. రైతు పరిగెత్తుకుంటూ వెళ్ళి గుర్రాన్ని పైకి లేపుతాడు. గుర్రం కోడిపుంజు వైపు చూసి కృతజ్ఞతతో చిరునవ్వు చిందిస్తుంది. మరుసటి రోజు సూర్యకాంతిలో గుర్రం మరియు కోడిపుంజు పక్కపక్కన నిలబడి సంతోషంగా ఉంటాయి. రైతు వాళ్ళ పక్కన చేతులు ఊపుతూ నవ్వుతాడు. ఇద్దరూ స్నేహంగా జీవిస్తూ ఒకరి పనిని ఒకరు గౌరవిస్తారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.